ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి సర్కార్ ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచి సామాన్యులను పెను భారంగా మారిందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ. సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజలపై 15,000 కోట్ల అదనపు భారాన్ని వేయడం దారుణమని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైసీపీ కోరుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు నిరసనలకు దిగారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నేతలు నిరసనకు దిగారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నారని ఎమ్మెల్సీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టడం జరిగిందని భరత్ తెలిపారు. పెంచిన కరెంట్ ఛార్జీలపై వైసీపీ నిరసనకు దిగింది. కరెంట్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం మాట తప్పి కరెంట్ ఛార్జీలు పెంచిందని మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ ఊర్మిళానగర్ నుంచి పాదయాత్ర చేస్తూ జోజీనగర్ కరెంట్ ఆఫీసులో పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని వినతిపత్రం ఇచ్చారు. సూపర్ 6 పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసిందని వెల్లంపల్లి విమర్శించారు. 6 నెలల పరిపాలనలో కూటమి ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ఛార్జీలు పెంచి పేదవాడిని అడ్డువిరుతున్న ఎన్డీఏ ప్రభుత్వం డౌన్ డౌన్ ఎన్డీఏ ప్రభుత్వం తగ్గించాలి పెంచిన కరెంట్ ఛార్జీలు. చంద్రబాబు 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 మాట తప్పిన చంద్రబాబు చంద్రబాబు ఛార్జీలు పెంచి పేదవాడిని అడ్డువిరుతున్న ఎన్డీఏ ప్రభుత్వం డౌన్ డౌన్ ఎన్డీఏ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఎలక్షన్ హామీలు ఏవేవైతే చెప్పారో వాటన్నిటినీ కూడా తుంగలో తొక్కుతూ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ప్రజల్ని మభ్యపెడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎవరికి తెలియకుండా ఈరోజు వారు ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ కరెంట్ ఛార్జీలు పెంచబోము, వీలైతే కరెంట్ ఛార్జీలు కూడా తగ్గిస్తాము అని ఏదైతే మరి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కాదు 10-15 సార్లు పలు చోట్ల కూడా ఆయన చెప్పడం జరిగింది. దాన్ని ఏ రకంగా పట్టించుకోకుండా మరి ఒక్కసారి కాదు 2 సార్లు ఇప్పటికే కరెంట్ ఛార్జీలు పెంచి 6,000 కోట్ల దాకా ప్రజల మీద భారం వేశారు. మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కుప్పంలో కూడా ప్రజలందరికీ కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారికి తెలుపుతూ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుండి మన రెస్కో ఆఫీస్ వరకు మేము ధర్నా చేసుకుంటూ ప్రజలందరికీ కూడా పెంచిన విద్యుత్ ఛార్జీల మీద అవగాహన కల్పిస్తూ అలాగే ఆ విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెంచారో వాటిని ఇమీడియట్ గా తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ గౌరవ రెస్కో ఎండీ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన ఛార్జీలు పెంచి పేదవాడిని అడ్డువిరుతున్న ఎన్డీఏ ప్రభుత్వం డౌన్ డౌన్ ఎన్డీఏ ప్రభుత్వం తగ్గించాలి పెంచి నమ్మబలికి సూపర్ 6 కూడా అమలు చేయకపోగా రైతు భరోసా ఎగ్గొట్టి, అమ్మఒడి ఎగ్గొట్టి, ఫీజు రిజిస్ట్మెంట్ ఎగ్గొట్టి, ఆరోగ్యశ్రీ ఎగ్గొట్టి ఈరోజు అన్ని విధాలుగా ప్రజల్ని మోసం చేసిందే కాక నేను పెంచను అని ఆయన నోటొకటి ఆయనే చెప్పి ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకతను మూటగట్టుకుంది, ఇంత ప్రజా ఆగ్రహాన్ని మూటగట్టుకుంది కాబట్టి
మేము తెలియజేసేది ఏంటంటే ఈ విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించకపోతే వాళ్ళకి తగిన బుద్ధి తెలియజేస్తాము. ఈ నిరసన ఇలాగే కంటిన్యూ చేస్తాము. ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో మరి వచ్చి 6 నెలల కాలంలోనే విద్యుత్ ఛార్జీలు పెంచడం జరుగుతుంది. మరి ప్రజల మీద పెను భారం మోపబడుతుంది. మరి బడుగు బలహీన వర్గాలు ఎంతో ఆశతో ఇలా నమ్మి సూపర్ 6 పథకాలని చెప్తే నమ్మి మోసపోయి అని బాధపడుతూ ఉన్నారు. ఈరోజు మన వరదల్లో కూడా ఇక్కడ 30 డివిజన్లు, విజయవాడ నగరంలో 30 డివిజన్లు కూడా బాగా నష్టపోవడం జరిగింది. ఆ నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఏదైతే కరెంటు ఛార్జీలు మేము పెంచబోము, మా ప్రభుత్వం వచ్చాక తగ్గిస్తాడని చెప్పని ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే ప్రజల్ని జేబులు కొల చేసే విధంగా దాదాపు 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ మీద ప్రజలకు భారం మోపే విధంగా చేస్తున్న కార్యక్రమాన్ని నిరసనగా ఈరోజు 175 నియోజకవర్గాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రజలతో మమేకమవుతూ ఈరోజు వాటిని తగ్గించాలని చెప్పని డిమాండ్ చేయడం జరిగింది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పునరాలోచించి ప్రజల మీద భారం మోపకుండా కరెంటు ఛార్జీలు పెంచొద్దు అని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు నంద్యాల జిల్లా ఆత్మకూరులో వైసీపీ చేపట్టిన పోరుబాటులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. మోటార్ సైకిళ్ల ర్యాలీకి అనుమతి లేదని తేల్చి చెప్పేశారు. అందరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని సీఐ హెచ్చరించారు. దీంతో వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది.